పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష చాలా కఠినంగా ఎందుకుంటుంది? కనీసం నోటిలోని లాలాజలంను కూడా సరిగ్గా మింగడం కుదరదు. మరి అంత కష్టం ఎందుకు అని కొందరు భావిస్తున్నారు. నిజానికి ఏ కష్టం లేకుండా అల్లాహ్ యొక్క ప్రేమను ఎలా గెలుచుకోవాలి? కానీ కేవలం ఆహారంను తినకుండా కడుపు మార్చుకోవడం మాత్రం ఉపవాసం కాదు. ఆకలి అనేది జాతి, కులం, స్థాయి, జంతువు, పక్షి, లింగభేదం మొదలైన అంశాలతో కాకుండా అందరిలో సహజంగా వచ్చే లక్షణం. మరి ఇతరుల ఆకలి బాధ, అన్నం విలువ తెలుసుకోవడం కేవలం ఉపవాసంతోనే సాధ్యం. ఉపవాసమే కష్టం అంటే కనీసం ఒక్క పూట తిండి లేని వారి బాధ మనకు ఏ విధంగా అర్థమవుతుంది? మనకు ఆహారంను వృధా చేయడం సులభం, కానీ ఉపవాసం ఉండడమే చాలా కష్టం. ఉపవాసం వలన సహనం, ఓర్పు, కష్టం వంటి క్రమశిక్షణ విశ్వాసులలో పెరుగుతుంది. మరియు కోపం, ఆశ, కోరిక, అహం, వ్యామోహం వంటి చెడు గుణాలు ఉపవాసం కారణంగా దూరమవుతాయి. అలాగే ఉపవాసం వలన ఒక వ్యక్తి యొక్క ఆత్మశుద్ధి మరియు శారీరక శుద్ధి ఉన్నత స్థాయికి పెరుగుతుంది. మరియు ఆనాడు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హృదయ ఫలకాలపై అవతరించబడిన ఖురాన్ యొక్క జ్ఞాపకార్థం ఉపవాస దీక్షను చేయడం జరుగుతుంది.